దశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ ఎదుగుదల, అధిక జీతాలు, అంతర్జాతీయ గుర్తింపునకు ప్రతీకగా నిలిచింది. భారతీయ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు కొన్నేళ్లుగా అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల అభివృద్ధికి సాయపడ్డారు. స్థిరమైన జీవితమని విశ్వసించి చాలా మంది అగ్రరాజ్యంలో స్థిరపడ్డారు. ఇప్పుడు ఒకే ఒక్క ఈమెయిల్ వేలాది మంది అంచనాలను తలకిందులు చేస్తోంది. చాలా మంది భారతీయుల అమెరికన్ డ్రీమ్ను చూసే విధానాన్ని కూడా మారుస్తోంది. అమెరికా టెక్ పరిశ్రమల్లో లేఆఫ్స్ కేవలం ఉద్యోగాలను మాత్రమే తగ్గించడం లేదు. భారతీయ నిపుణుల్లో ఓ పాత భయాన్ని మళ్లీ రేకెత్తిస్తోంది. ఉద్యోగం కోల్పోవడం అంటే అగ్రరాజ్యంలో ఉండే హక్కు కూడా కోల్పోతామనే భయం వారిని వెంటాడుతోంది. సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా తన వనరులను ఏఐ వైపు మళ్లిస్తూ దాదాపు 8,000 ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా ఉద్యోగాల్లో కోతలు పెడుతూనే ఉంది. లింక్డ్ఇన్ కూడా ఇటీవలి కాలంలో ఉద్యోగులను తగ్గించింది. ఈ ఏడాది సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీల్లో 110,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులే ఉన్నారు. వారంతా H-1B వీసా ప్రోగ్రాం ద్వారా అత్యధిక లబ్ధిదారులుగా ఉన్నారు. అమెరికాలోని చాలా మంది భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఈ వీసాలు నేరుగా వారి యజమానులతో ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలను కోల్పోగానే వీసాను స్పాన్సర్ చేసే మరో యజమానిని వెతుక్కోవడానికి కేవలం 60 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అందులో విఫలమైతే వారు అమెరికా విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా 60 రోజుల వ్యవధి సాధారణంగా ఉద్యోగి చివరి పనిదినం నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాని చివరి జీతం బ్యాంకు ఖాతాలో పడినప్పట్నుంచి కాదు. లేఆఫ్ అనేది వృత్తిపరమైన ఎదురుదెబ్బ కంటే పెద్దగా ఉంటోంది. ఇది ఇమిగ్రేషన్ పేపర్ వర్క్, ఇంటి రుణాలు, పాఠశాల అడ్మిషన్లు, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నిర్ణయాలతో ముడిపడి ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ ఉద్యోగులు ఇప్పుడు అమెరికాలో ఎక్కువ కాలం ఉండటానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. అత్యంత సాధారణ మార్గాల్లో ఒకటి B2 విజిటర్ వీసాకు మారడం. ఇది మరొక యజమాని కోసం వెతుకుతున్నప్పుడు అదనంగా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన H-1B వర్కర్లకు సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ లేదా I-94 స్టేటస్ ముగిసే వరకు తమ తదుపరి అడుగు ఏమిటనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వారు తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరో యజమానిని వెతకవచ్చు. వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఆకస్మిక లేఆఫ్స్ తర్వాత నైపుణ్యం గల విదేశీ వర్కర్లకు ఊరట కల్పించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. అందువల్ల చాలామంది ఇమిగ్రేషన్ లాయర్లు ఉద్యోగాలు కోల్పోయిన వర్కర్లకు సంప్రదాయంగా I-539 ఫామ్ను దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B1 లేదా B2 విజిటర్ వీసాకు మారాలని సలహా ఇస్తున్నారు. గతంలో విజిటర్ స్టేటస్లో ఉన్న వ్యక్తులు ఉద్యోగంలో లేనంతకాలం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని, ఉద్యోగాలు వెతుక్కోవచ్చని ఇమిగ్రేషన్ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయితే బ్యాకప్ ప్లాన్స్ ఇకపై ఊరటనివ్వవనే భయం విదేశీ వర్కర్లలో పెరుగుతోంది. టెక్ కంపెనీల భారీ లేఆఫ్ల వల్ల ఈ ఆందోళన మరింత పెరుగుతోంది. అమెరికాలోని భారతీయ నిపుణుల్లో దాదాపు సగం మంది ఉద్యోగాలు పోతే స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారు. మరికొందరు కెనడా, ఐరోపాలను ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారు.